నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రధాని మోదీతో మంగోలియన్ అధ్యక్షుడు కురేల్సుక్ భేటీ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతంపై చర్చ మానవతా సహాయం వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణపై కుదిరిన అవగాహన ఒప్పందాలు ఉగ్రవాదంపై పోరాటంలో నేషనల్ సెక్యూరిటీ గార్డు కృషిని ప్రశంసించిన అమిత్ షా లక్ష్య సాధనలో సాహసోపేతమైన పోరాటం చేస్తుందన్న కేంద్ర హోంమంత్రి అయోధ్యలో మరో ఎన్ఎస్జీ కొత్త హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటన వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ కేంద్రంగా ఏఐ ఆవిష్కరణలు వేగవంతం చేస్తామన్న సుందర్ పిచాయ్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ లేఖ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి రిజర్వేషన్లు బీసీల హక్కు అన్న కోదండరాం రిజర్వేషన్లతోనే సమానత్వపు సమాజం సాధ్యమవుతుందన్న తెలంగాణ జనసమితి ఈ నెల 18న రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ 7 వికెట్ల తేడాతో రెండో టెస్టులో జైభేరి ముగించిన టీమిండియా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా జడేజా రుతుపవనాల తిరోగమనంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ భారత్ పర్యటనలో ఉన్న మంగోలియన్ అధ్యక్షుడు కురేల్సుక్ ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్యన పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి. భారత్ మంగోలియా ద్వైపాక్షిక సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇరువురు నాయకులు సంయుక్తంగా స్మారక స్టాంపులు విడుదల చేశారు. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగోలియా అధ్యక్షుడు కురేల్సుక్ మధ్య కొత్త ఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ సహాయ సహకారాలతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు పలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పంద పత్రాలను ఇరు దేశాధినేతల సమక్షంలో మార్చుకున్నారు. మానవతా సహాయం, మంగోలియాలో వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణ, వలస, భూగర్భ శాస్త్రం, ఖనిజ వనరులలో సహకార సంఘాలను ప్రోత్సహించడం, డిజిటల్ పరిష్కారాలను పంచుకోవడం వంటి అంశాలలో సహకారం కోసం ఇరుపక్షాలు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి. అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ మంగోలియా పౌరులకు ఉచిత వీసాలు అందించాలని భారతదేశం నిర్ణయించిందన్నారు. మంగోలియా నుంచి భారతదేశానికి యువ సాంస్కృతిక రాయబారుల వార్షిక సందర్శనకు కూడా భారతదేశం స్పాన్సర్ చేస్తుందని చెప్పారు. భారత్ మంగోలియా మధ్య సంబంధం కేవలం దౌత్యపరమైనది మాత్రమే కాదని రెండు దేశాల మధ్య ఒక ఆత్మీయ ఆధ్యాత్మిక బంధం ముడిపడి ఉందన్నారు. మంగోలియాలో బౌద్ధమత అభివృద్ధిలో నాలందా విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని ప్రధాని గుర్తు చేశారు. నాలందా గంధన్ ఆశ్రమాన్ని అనుసంధానించడం ద్వారా ఈ చారిత్రక సంబంధానికి కొత్త శక్తిని తీసుకురావాలని భారత్ మంగోలియా నిర్ణయించాయని తెలిపారు. जब भारत और मंगोलिया अपने राजनयिक संबंधों के 70 वर्ष और स्ट्रेटेजिक पार्टनरशिप के 10 वर्ष मना रहा है, इस अवसर पर आज हमने एक ज्वाइंट पोस्टल स्टैंप जारी किया है जो हमारी साझा विरासत, विविधता और गहरे सभ्यतागत संबंधों का प्रतीक है. మంగోలియా అధ్యక్షుడు 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఆయన రాజ్ఘాట్ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం సుమారు 88,000 కోట్లతో ఆసియాలోనే మొదటి 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు ఏఐ హబ్ను విశాఖలో ఏర్పాటు చేయనుంది. గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రత్యక్ష పరోక్షంగా 2 లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం విశాఖకు గూగుల్ తీసుకొస్తున్నామని తెలిపారు. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు.
డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్ టైం డేటా కనెక్షన్లు ముఖ్యమైనవని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుందని పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో గూగుల్ $15 బిలియన్ ఖర్చు పెడతామంటం సంతోషదాయకమని చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ సాంకేతికత ప్రపంచాన్ని మార్చేస్తోందని, ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. నైపుణ్యం ఉన్న యువతకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. Transformational changes in information technology. Fortunately, I was associated all these phases from iTech City and IT promotion started in Hyderabad. That is late 90s. Today, 2025, we are talking about data center and artificial intelligence. Really, it is very inspiring. And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad, I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in an inspiring time. AI services are emerging as a major new category, as Honorable Chief Minister also said. It's emerging as a totally new category of in our economy, in the digital economy. Can we use this facility for developing the talent, developing the employment potential, for developing our youth, for AI services as a totally new category of digital economy? A large part of this AI compute facility will be part of the common compute that we have in the AI mission. ఏపీ విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్, భారీ పెట్టుబడులు వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం కానున్నాయన్నారు. ఏఐ టెక్నాలజీ, కటింగ్ ఎడ్జ్ టూల్స్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఇది శక్తివంతమైన ఆయుధంగా పనిచేయనుందన్నారు. డిజిటల్ ఎకానమీని పెంచుతూ గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా భారత స్థానాన్ని సుస్థిరం చేయనుందని ట్వీట్ చేశారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషించినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో కంపెనీ మొట్టమొదటి గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు గురించి ప్రధానమంత్రి వివరించారని పిచాయ్ పేర్కొన్నారు. ఇది ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో దేశంలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఎలా సహాయపడుతుందనే అంశంపై కూడా వివరించారని చెప్పారు. విశాఖ హబ్ ద్వారా ఏఐ ఆవిష్కరణలు వేగవంతం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జీఎస్టీ సంస్కరణలపై మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభ కోసం ఆ రాష్ట్ర పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తోంది. సుమారు 7,000 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించారు. ప్రధానమంత్రి సందర్శించే ప్రాంతాల్లో 200 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు ఆ ప్రాంతంలో డ్రోన్లపై నిషేధం విధించారు. సభా ప్రాంగణంలో భద్రతను మరింత పటిష్టం చేయడానికి అదనపు సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలు నియమించారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. గత 4 దశాబ్దాలుగా ఉగ్రవాదంపై బలమైన పోరాటం చేయడంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రయత్నాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. హర్యానాలోని మనేసర్లో జరిగిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 41వ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరాటంలో దేశ భద్రతా బలగాలు సాగిస్తున్న కృషి ఫలితంగా దేశం సురక్షితంగా ఉందన్నారు. సర్వత్రా సర్వోత్తమం సురక్ష అనే 3 సూత్రాలతో సమర్పణ, సాహసాలు, రాష్ట్రభక్తిని తన లక్షణాలుగా చేసుకోవడం ద్వారా ఎన్ఎస్జీ 4 దశాబ్దాలుగా ఈ దేశంలో వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలీయమైన పోరాటం చేసిందని కొనియాడారు. ఎన్ఎస్జీ కొత్త హబ్ అయోధ్యలో ఏర్పాటు చేయబడుతోందని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కమాండోలకు అత్యాధునిక శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. मित्रों, एनएसजी ने सर्वत्र सर्वोत्तम और सुरक्षा ये तीनों मंत्र को जमीन पर उतारते हुए 1984 से ऑपरेशन अश्वमेघ, ऑपरेशन व्रत शक्ति, ऑपरेशन ढांगू, अक्षरधाम का हमला, बंबई पर का हमला, कई सारे राष्ट्रीय संकटों को बहादुरी से और अपनी कुने से राष्ट्र को सुरक्षित किया है.
और पूरा देश आज एनएसजी की बहादुरी, वीरता और समर्पण पर पूरा देश नाज करता है। పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినట్టు లేఖలో గుర్తు చేశారు. డిపిఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచెర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులకు లేఖ రాసింది. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. పోలవరం బనకచెర్ల విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా నిలువరించాలని కోరారు. టెండర్ భూసేకరణ విషయంలో ముందుకెళ్లకుండా చూడాలని కూడా కోరారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో వెంగళరావు నగర్లో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్త సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, ఎన్నికల చివరి రోజు వరకు కష్టపడాలని, పోలింగ్ కేంద్రాల వారీగా మెరుగైన ఫలితాలు సాధించాలని కార్యకర్తలకు సూచించారు. మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్, అభ్యర్థి నవీన్ యాదవ్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి ఓటమి ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ పార్టీ చిరునామా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్లో జరిగిన అభివృద్ధిని చర్చించాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్కు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు ఓడించారని, దొంగ ఓట్ల నమోదుకు బీఆర్ఎస్, బీజేపీలదే బాధ్యత అన్నారు. మాగడ్డి సునీత సానుభూతితో గెలవాలని చూస్తున్నారని పొన్నం విమర్శించారు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్లో. ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా 100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు అని అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటన. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ స్వీకరణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీత కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదైంది. యూసఫ్గూడ వెంకటగిరిలో శుక్రవారం ప్రార్థనకు వెళ్లే వారిని ఓట్లు వేయమని ప్రభావితం చేశారని కాంగ్రెస్ నేతలు రిటర్నింగ్ అధికారి సాయిరాంకు ఫిర్యాదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించి ప్రార్థనా స్థలాల వద్ద అనుమతి లేకుండా ప్రచారం చేశారని మాగంటి సునీత, అక్షర, యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన బీజేపీ నేత ఏటా మధుకర్ ఆత్మహత్య వార్త తీవ్రంగా కలిచివేసిందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలకు హాని తలపట్టాలని చూస్తే బీజేపీ ఊరుకోబోదని హెచ్చరించారు. అధికార పార్టీ నేతల అక్రమ కేసులు, వేధింపులతో ఆయన ప్రాణాలు కోల్పోయాలని ఆరోపించారు. ఇవాళ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం, వేధింపుల వల్ల మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై అణచివేతలను ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం సిపికి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యకర్తలు ఇబ్బందుల్లో పార్టీని సంప్రదించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు.
జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా గెలుస్తాము అని చెప్పేసి బీజేపీ ఇక్కడ భావించేటటువంటి ఒక అభ్యర్థి. ఈరోజు అతను ఇక్కడ బీజేపీకి పనిచేసి గతంలో కూడా ఈ జిల్లాలో నేను పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు. ఇప్పుడే ఫోటో కూడా అందరూ లోపల చూశారు. మధుకర్ అనేటటువంటి కార్యక్రమ నాయకులు, ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి ఆ దోలో వెళ్లేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులందరూ దోషులే. రిజర్వేషన్లు బీసీల హక్కు అని దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేవి కాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సమానత్వపు పునాదులపై కొత్త సమాజం ఏర్పాటు చేసేందుకే అవి ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల అంశంపై కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. తెలంగాణ జనసమితి 42% బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. కేంద్రంపైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును ఆమోదించేందుకు పోరాటం సాగిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. బీసీ సంఘాలు 18న నిర్వహించే బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ నెల 18న బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ పోస్టర్ను ఆర్ కృష్ణయ్యతో కలిసి కోదండరాం ఆవిష్కరించారు. ఒక విధానం ప్రకటిస్తే దానికి కట్టుబడి ఉండాలి. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండటం అంటే సమాజ నిర్మాణానికి ఒక కొత్త పునాదులు వేయటమే. ఈ రిజర్వేషన్లు 42% అమలు కావాలి అన్నది పార్టీ అధికారికమైన నిర్ణయం. ఆ నిర్ణయానికి కట్టుబడే పార్టీ దీనిపైన సంపూర్ణంగా ఒక కార్యాచరణ తీసుకుంటుంది. బీసీల రిజర్వేషన్ల అమలు కోసం ఏ కార్యాచరణ ఎవరు తీసుకున్నా దానికి సంఘీభావం కూడా తెలియజేస్తుంది. తర్వాత 18 నాడు బంద్కు మరి జేఏసీలో భాగమై ఈ బంద్ను విజయవంతం చేయటానికి స్థానికంగా ఎక్కడికక్కడ అన్ని సంఘాలను కలిపి జేఏసీలుగా ఏర్పడి బంద్ను విజయవంతం చేయటానికి పూనుకోవాలని తెలంగాణ జనసమితి కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. ప్రజలకు హోమియో వైద్యంపై అవగాహన కల్పించడానికి, విద్యార్థులకు హోమియోపతి విద్యపై అవగాహన కల్పించడానికి ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ రామాంతపూర్లో ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో హోమియో ఎక్స్పో 2025 నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లింగరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఎల్లోపతి వైద్యానికి ప్రత్యామ్నాయంగా హోమియోపతి వైద్యంతో అనేక సమస్యలు పరిష్కారం లభిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హోమియోపతి ఎక్స్పో అనేటువంటిది జేఎస్పిఎస్ హోమియోపతి మెడికల్ కాలేజీలో 17th, 18th కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల హోమియోపతి యొక్క విశిష్టత, హోమియోపతి వైద్యం వల్ల ఎలాంటి లాభాలు, అదేవిధంగా ఈ హోమియోపతిని ఆయుష్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్స్తో అనుబంధంగా ట్రీట్ చేసినప్పుడు మనకు ఏ విధమైనటువంటి దీర్ఘకాలిక రోగాలు అయితేనేమి, అదేవిధంగా అక్యూట్ డిజార్డర్స్ ఏవైతేనేమి, ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ యొక్క భారత ప్రభుత్వం వారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమము కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రకటన. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఐఓసీ కార్యాలయంలో పోషణ సంబరాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు పోషక విలువల గురించి వివరించి పోషకాహార పదార్థాలు అందించారు.
కేంద్ర ప్రభుత్వం గర్భిణులు బాలింతల ఆరోగ్యం కోసం వారోత్సవం, పక్షోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతోంది. లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు బియ్యం, పప్పులు, కోడిగుడ్లు, బాలామృతం, పాలు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రానికి రాలేని గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ టీచర్లు వారి ఇంటికి వెళ్లి సరుకులు అందజేస్తున్నారని జిల్లా సంక్షేమ అధికారి శారద తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసోత్సవాలను చేస్తున్నాము. అలాగే ఈ పోషణ మాసోత్సవాల్లో ముఖ్యంగా తీసుకున్న అంశాలు ఏంటంటే మనకు ఐవైసీఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐవైసీఎఫ్ అంటే 1000 డేస్ అంటే ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ లో భాగంగా 1000 డేస్ ఇంపార్టెన్స్ ను అవేర్నెస్ చేస్తున్నాము. 1000 డేస్ అంటే ఒక గర్భిణి నమోదు కాబట్టి నుంచి ఫస్ట్ మంత్ నుంచి మొదలుకుంటే డెలివరీ అయ్యే వరకు 27 డేస్, అలాగే ఫస్ట్ పుట్టిన నుంచి 2 సంవత్సరాల వరకు మొత్తం 365 మొత్తం 1000 డేస్ మనము ఈ ఇంపార్టెన్స్ నుంచి కానీ చెప్పినట్లయితే ఎవరైతే ఈ పిల్లలు పుడతారో ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే 2 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉంటే వాడి భవిష్యత్ అంతా కూడా ఆరోగ్యమయంగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఐవైసీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ నేను ప్రతి సంవత్సరము కాకుండా ఇది న్యూట్రిషన్ అనేది ఎవ్రీడే అవసరం కాబట్టి ఎవ్రీడే మా ప్రోగ్రామ్స్ ఈ నెల రోజుల్లో భాగంగా రోజు ఒక యాక్టివిటీ మా గజ్వెల్ ప్రాజెక్ట్ లో పరిధిలో ఉన్న అన్ని సెంటర్స్ లో కార్యక్రమం నిర్వహించి డాష్ బోర్డ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం తీసుకునే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ లో క్యాలరీసే వస్తాయి కాబట్టి ఒక కార్బోహైడ్రేట్సే కాకుండా సమపాలలో అన్ని రకాల పోషకాలు ఉండేలా, దాంతో పాటు ప్రోటీన్ అధికంగా తీసుకునేలా తల్లులకి ఇక్కడ మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి ఆర్డీఓ మేడం గారు అందరూ హెల్త్ డాక్టర్స్ వాళ్ళ సమాచారాన్ని తల్లులకు ఇవ్వడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం కలాన్ వద్ద చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే రైలు పట్టాల వల్ల 150 ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఈ నష్టానికి గ్రామ రైతులకు పరిహారం ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, దీనికి 2 వారాల మొత్తం గడువిస్తున్నారని ఫోన్ ద్వారా సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో 150 ఎకరాల పంటలు నాశనం అయ్యాయని, ట్రాక్ సరైన ఎత్తులో లేకపోవడమే కారణమని చెప్పారు. వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వందలాది ఎకరాలు మునిగిపోతున్నాయి. ఈసారి ఊరు కూడా మునిగింది. ఎందుకంటే కొత్త రైలు పట్టాలు వేస్తుంది. ఆ రైలు పట్టాలు వేస్తే చెరువు కట్ట తీగ అయిపోయింది. మన వానలు బాగా పట్టాయి. ఆ కట్ట నీళ్ళంతా ఆపింది. ఊర్లో అదే ఎస్సీ బస్తీ మొత్తం మునిగింది. పొలాలు దాదాపు 150 ఎకరాలు ఇచ్చుకుని అక్కడ 30-40 ఎందుకు మునిగినాయి? హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మృతికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కెరీర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇతర అధికారులు సంవత్సరాలుగా క్రమబద్ధమైన వివక్షను కనబరిచినట్లు ఈ సంఘటనతో స్పష్టంగా తెలుస్తుందన్నారు. పూరన్ కుమార్ ఆత్మహత్య ఒక కుటుంబానికి సంబంధించింది కాదని, వివక్షకు గురవుతున్న ఎస్సీలందరికీ చెందిందని అన్నారు. ఈరోజు ఆయన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. పూరన్కు నివాళులర్పించి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత కూడా బాధితుడి భార్యకు అంత్యక్రియలు నిర్వహించడానికి అనుమతి లేకపోవడం కంటే బాధాకరమైంది మరొకటి ఉండదని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ తొలి అభ్యర్థుల జాబితాను ఈరోజు విడుదల చేసింది. 71 మందితో కూడిన ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్లు కేటాయించారు. తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, లఖిసరాయ్ నుంచి డిప్యూటీ సీఎం విజయ్ సింహ, శివన్ నుంచి మంగళ్ పాండే పోటీ చేస్తారు. స్పీకర్ నందకిషోర్ యాదవ్కు టికెట్ దక్కలేదు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ 101 సీట్లలో పోటీ చేయనుంది. 2 రోజుల క్రితం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం ఒప్పందం కుదిరింది. బీజేపీ జేడీయూకు తలో 101 సీట్లు, ఎల్జేపీకి 29 సీట్లు, మిగతా 2 పార్టీలకు తలో 6 సీట్లు కేటాయించారు. ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో 2 దశల్లో జరగనున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ అనుబంధ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మంగళవారం స్టాక్ మార్కెట్లో అరంగేటం చేసింది. ఈ కంపెనీ షేర్లు ఎంట్రీలోనే అదరగొట్టాయి. 50% ప్రీమియంతో దలాల్ స్ట్రీట్లో లిస్ట్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరను 1080 నుంచి 1140 రూపాయలుగా నిర్ణయించారు. ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్సీలో 1715 రూపాయల వద్ద, ఎన్ఎస్సీలో 1710 రూపాయల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు కనీసం 570 నుంచి 575 రూపాయల వరకు లాభం కనిపించింది.
కాగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓకు అనూహ్య స్పందన లభించింది. బిడ్డింగ్ విండో తెరుచుకున్న తొలి రోజే ఈ ఐపీఓ పూర్తిగా సబ్స్క్రైబ్ అయింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ కోటా 2.31 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 81%, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 49% చొప్పున సబ్స్క్రిప్షన్ అందుకున్నాయి. 2025లో వచ్చిన అతిపెద్ద ఐపీఓ ఇదే. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉదయం 82,404 వద్ద ప్రారంభమైన సూచీ రోజంతా నష్టాల్లోనే ఊగిసలాడింది. చివరకు 368 పాయింట్లు తగ్గి 81,958 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 104 పాయింట్లు తగ్గి 25,122 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్ కంపెనీలు ప్రధానంగా నష్టపోయాయి. విప్రో, మ్యాక్స్ హెల్త్ కేర్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర దాదాపు 3,000 రూపాయలు పెరిగింది. ఫలితంగా 10 గ్రాముల బంగారం ధర 1,30,000 రూపాయలు దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర 2,720 రూపాయలు పెరిగి మునుపెన్నడూ లేని విధంగా 24 క్యారెట్ల మేలిం బంగారం ధర 1,30,830 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,21,150 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ఒక్కరోజులోనే 3,000 పెరిగి 1,86,200 రూపాయలకు చేరింది. కాగా ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధర దాదాపు 50% పైగా పెరిగింది. 2022తో పోలిస్తే మొత్తం పెరుగుదల 140% చేరుకుంది. ఈ నెల 18న ధనత్రయోదశి వస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇదే జరిగితే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,50,000 దాటిపోవచ్చన్న అభిప్రాయాలే బలంగా వినిపిస్తున్నాయి. వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. 121 పరుగుల లక్ష్య ఛేదంలో 1 వికెట్కు 63 పరుగులతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో మెరిచాడు. సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి షై హోప్ అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ కూడా చేజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ధ్రువ్ జురెల్ 6 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 5 వికెట్లకు 518 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఎస్ఎస్వి జైస్వాల్, గిల్ చెరో సెంచరీ చేశారు. జురెల్, నితీష్ రెడ్డిలు కూడా రాణించారు. కుల్దీప్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లతో విజృంభించడంతో విండీస్ 248 పరుగులే కుప్పకూలి ఫాలో ఆన్లో 390 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ విజయంతో వెస్టిండీస్పై భారత్కు ఇది వరుసగా 10వ టెస్టు సిరీస్ విజయం కాగా కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకునే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ప్రధాని మోదీతో మంగోలియన్ అధ్యక్షుడు కురేల్సుక్ భేటీ, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతంపై చర్చ, మానవతా సహాయం, వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణపై కుదిరిన అవగాహన ఒప్పందాలు. ఉగ్రవాదంపై పోరాటంలో నేషనల్ సెక్యూరిటీ గార్డు కృషిని ప్రశంసించిన అమిత్ షా, లక్ష్య సాధనలో సాహసోపేతమైన పోరాటం చేస్తుందన్న కేంద్ర హోంమంత్రి, అయోధ్యలో మరో ఎన్ఎస్జీ కొత్త హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటన. వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, విశాఖ కేంద్రంగా ఏఐ ఆవిష్కరణలు వేగవంతం చేస్తామన్న సుందర్ పిచాయ్. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ లేఖ, ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. రిజర్వేషన్లు బీసీల హక్కు అన్న కోదండరాం, రిజర్వేషన్లతోనే సమానత్వపు సమాజం సాధ్యమవుతుందన్న తెలంగాణ జనసమితి, ఈ నెల 18న రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్, 7 వికెట్ల తేడాతో రెండో టెస్టులో జైభేరి మోగించిన టీమిండియా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కుల్దీప్ యాదవ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా జడేజా. రుతుపవనాల తిరోగమనంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ.
దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.